హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు అయితే ఆలు పిట్టు ఫ్రై చేద్దాము. ఫస్ట్ అయితే ఆలూని పీసెస్గా కట్ చేసుకొని బాయిల్ చేసుకోండి. తర్వాత దాని మీద తొక్కల్ని పీల్ చేసేసుకొని దాన్ని అయితే బాగా మ్యాష్ చేసుకోండి. మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా ఇలా మ్యాష్ చేసుకోండి. ఇలా మనకు ఆలు అనేది కనిపించకుండా బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. మ్యాష్ చేసుకున్న తర్వాత ఏమో దీనికోసం పోపు కోసం కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఆవాలు, జీలకర్ర అయితే వేసుకోవాలి. నెక్స్ట్ శనగపప్పు కూడా తీసుకోండి. ఇప్పుడైతే ప్యాన్ పెట్టుకుందాం. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఆయిల్ అయితే వేసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపులు అయితే తయారు చేసుకుని ఉంచుకున్నాం కదా, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, కరివేపాకు, శనగపప్పు ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే మనం మ్యాష్ చేసుకుని ఉంచుకున్న ఆలూని అయితే అందులో వేసుకోండి. మొత్తం ఆలు మ్యాష్ మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత ఇప్పుడు కలుపుకోండి. ఇప్పుడైతే దానికి సరిపడా పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. ధనియా పౌడర్ ఉంటే ధనియా పౌడర్ వేసుకోండి. జీరా పౌడర్ కూడా చిన్నది తెలియనంతగా వేసుకోండి. మరి ఎక్కువగా అయితే వేసుకోకండి. జీరా పౌడర్ వేసుకొని బాగా ఇప్పుడు అందులో ఆలు పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. పోపులు అవి కలిపి అలా వేసుకున్న తర్వాత ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఆలుకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోండి. ఇదే ఫ్రెండ్స్ ఆలు పిట్టు ఫ్రై అంటే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.